హలో హాయ్ గాయ్స్, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటంటే ఈ వీడియో ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. దానికి రీజన్ ఏంటంటే గాయ్స్ చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నాకు లాంగ్ చేస్తాం అనుకుంటా, బట్ టైం దొరకదు గాయ్స్. మార్నింగ్ వర్క్కి వెళ్తా కదా, నాకు టైలరింగ్ ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, గార్మెంట్స్కి వెళ్తాను నేను ఇక్కడ బెంగళూరులో షాయి 3 అని. మార్నింగ్ 6కి 7:30 వెళ్తానండి. వెళ్ళేప్పటికే కానీ వచ్చి 1:30 1:45 అలా అవుతుంది వచ్చేసరికి. అందువల్ల టయర్డ్ అయిపోతుంది. అక్కడ ఎండలో 1 కిలోమీటర్ నడుచుకొని వేరే రావాలి. అక్కడి నుంచి వచ్చేప్పటికే సుస్థ అయిపోతుంది. ఇంకోసేపు అలా పడుకునేసి మళ్ళీ తిరగలేసి గిన్నెలు కడుక్కొని బట్టలు ఉతుక్కొని రూమ్ క్లీనింగ్ చేసుకోవడం అది ఇదే సరిపోతుంది గైస్. అస్సలు టైం దొరుకుతలే చేద్దాం అనుకుంటా, బట్ టైమే దొరకదు. ఈరోజు ఏంటంటే ఒకటి చెప్పాలనుకున్నాం మీకు. అంటే ఆయన కెమెరా తీసి ఇచ్చిండు గైస్ నాకు, వీడియోలు చేసుకొని తీసి ఇచ్చాడు, కానీ దీన్ని యూజ్ చేయడం ఇంకా రాలేదు నాకు. బట్ టైం ఏమి దొరకట్లే. ఊరికే పెట్టి డబ్బులు పెట్టి తీసుకొచ్చాం, కానీ టైం దొరుకుతలే. ఏం చేయాలి? ఏదో కొద్ది రోజులు 2-3 రోజులు అలా చేసాము. ఇది లాంగ్ వీడియోస్ చేయాలి దీంట్లో. ఊరికే చూసా ఎలా క్లారిటీ వస్తుంది ఏంటి అనేసి. పర్లే బాగా వస్తుంది. బట్ ఒక స్టాండ్ తెచ్చుకోవాలండి దీనికి. స్టాండ్ తెచ్చుకుంటే బాగుంటుంది. మెజెస్టిక్ వెళ్ళాలి, ఇక్కడ దొరకదంట. మెజెస్టిక్లో అక్కడ బెంగళూరు మెజెస్టిక్లో సిక్కుతుంది అన్నాడు మా ఆయన. చూడాలి, అక్కడికి వెళ్దాం అనుకున్నా. ఒక స్టాండ్ తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. దానివల్లే ఇంకా నేను దీన్ని ఇంకా యూస్ చేయట్లేదు. చూద్దాం, ఒక స్టాండ్ తెచ్చుకుందాం అనేసి. చూడండి గైస్, కెమెరా తీసి ఇచ్చిండు మా ఆయన. ఇంకా నాకు అసలు ఆప్షన్ తెలియట్లే ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేసి. చూపించిండు, ఎందుకంటే మా ఆయన వీడియోగ్రాఫరే కాబట్టి చూపించిండు. కానీ అంత తొందరగా మన మైండ్ సెట్కి ఎక్కదు కదా. నేను అంత దీని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదన్నమాట. ఊరికి ఎక్కడన్నా మంచి మంచి ప్లేస్లకి వెళ్తే యూజ్ అవుతుందని తీసుకున్నా. ఇంకా ఇప్పటిదాకా దీంట్లో వీడియోస్ చేయలే నేను. వీడియోస్ చేస్తామంటే స్టాండ్ కావాలి, దానికోసమే గమ్మునున్నా. ఎంత పడి ఉండొచ్చో కాస్ట్ ఏంటి అని కామెంట్ చేయండి గాయస్. ఇది మీకు తీసుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కదా, కెమెరా తీసుకునే వాళ్ళకి కాస్ట్ ఎంత ఉంటుందని గెస్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కాస్ట్ ఎంతని చెప్తాను. నేను అది పట్టబెట్టి మా ఆయనతో తీసుకున్నాను. ఏడ్చి తీపించుకున్నాను. ఎందుకు ఇప్పుడు ఫోన్లో తీసుకో, లేదంటే ఐఫోన్ తీసుకో అని చెప్పిండు. మనకి ఇంకా ఐఫోన్ అంతంత కాస్ట్ పెట్టి కొనలేము కదండి. 1 lakh చెప్తుండ్రు ఐఫోను. అందుకోసమే దీన్నే తీసుకున్నా. చూద్దాం, మంచిగా నాది యూట్యూబ్ సక్సెస్ఫుల్ అవుతే అప్పుడు నెక్స్ట్ ఐఫోన్ కొనుక్కుందామని నాకు ఉంది. చూడాలి. ఇప్పుడు సద్యకి మాత్రం కెమెరా తీసుకున్నా. నాకు చాలా చాలా బాగా నచ్చింది. వీడియోస్ బాగా వస్తాయి మనకి. సెల్ఫీస్ తీసుకోవచ్చు, వీడియోస్ మొత్తం అన్నీ తీసుకోవచ్చు గైస్. ఆల్రెడీ మా ఆయన ఒక 2-3 తీసిందనమాట ఇందులో. చూడాలి. ఊరికి వెళ్తే మాకు మా అమ్మ వాళ్ళ చేను మంచి చేను బోర్ కింద అవి పెట్టింటారు కాబట్టి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మా అక్క వాళ్ళు చేను దగ్గర మంచిగా ఉంటుంది. వాళ్ళకి తోటలు అవి ఉన్నాయి. తోటలు అంటే మమ్మల్ని ఇంకేం లేదు, పూల తోట అవి కూరగాయలు కనిపెట్టింటారు మా అక్క వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి. తీసుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఫెస్టివల్కి వెళ్దాం అనుకున్నా కదా, ఫెస్టివల్కి దీన్ని ఎత్తుకొని వెళ్దాం అనుకున్నా తీసుకోవడానికి. కానీ ఇంకా కొన్ని సిచ్యువేషన్ల వల్ల వెళ్ళలేకపోయాను ఊరికి. ఎందుకంటే లీవ్ ఇవ్వట్లేదు ఎక్కువ. ఇంకా వాళ్ళు ఇచ్చే 2 days ఇస్తారు. 2 daysలో ఇక్కడ మనము బస్సులు దొరకవు, సీట్లు అంత ఫుల్. మా ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ వంగసంద్రంలో.
ఆయన 4-5 బస్సులు ఉండవి. ఆ 4-5 బస్సులు ఉన్నా కానీ ఫుల్ అయిపోతాయి సీట్లు. ఇంకా సుమాలు వస్తారు అవి కూడా, ఎందుకంటే నేను ఎప్పుడూ సుమాలు వెళ్ళాను. ఇరుక్కొని కూర్చోబెడతారు. అది అందులో వేరే చిక్కబళ్ళాపురం దగ్గర యాక్సిడెంట్ అప్పుడు చనిపోయినారు కదా 13 మంది గట్ట. అప్పటి నుంచి నేను అస్సలు ఎక్కను, సుమాలో వెళ్ళను. అప్పటి నుంచి కదా ముందు నుంచి నేను వెళ్ళను. అందులో మనం ఇచ్చే డబ్బులు ఇచ్చి కంఫర్ట్ ఉండదు, అందులో ఇంకా ఓవర్ స్పీడ్ పోతారు వాళ్ళు. అందువల్ల నేను వెళ్ళాను. ఎప్పుడన్నా మనకి ఏ కంఫర్ట్ ఉంటుందో అందులోనే వెళ్ళాలి. కానీ నేను బస్సులో అస్సలు నేను సుమాలో అస్సలు వెళ్ళాను గైస్. ఇంకా బస్సులో వెళ్ళాలంటే చీటాలు దొరకట్లే. ఇంకా వెళ్తే మెజెస్టిక్ వెళ్ళి అటు నుంచి వెళ్ళాలి. ఎందుకు లేప అంత రిస్క్. ఇంకా వెళ్ళేది ఒక రోజు ఉంటాం, ఇంకో హాఫ్ డే ఇంకొక రోజు ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే రిటర్న్ వెళ్ళి రావాలి. వచ్చే టైం కూడా బస్సులో సీట్లు దొరకవు. అది సుస్థ అయిపోద్ది, టయర్డ్ అవుతుంది. దానివల్ల అదేదో 2 రోజులు మంచిగా ఇక్కడ చేసి తిని రెస్ట్ తీసుకుందాంలే అనుకునేసాను. నాకేం తెలుసా, హెల్త్ ఒక 4-5 రోజులు ఉంటే మంచిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఊర్లో. ఇంకా 2 రోజుల్లో ఏది పోయి రావడం, అసలు ఊరికి వెళ్ళాలన్నట్లే అనిపించదు. ఆ టయర్డ్ వేరే అయిపోతుంది. రావడం ఏదో మార్నింగ్ వెళ్తాం, ఒక 4-5 అవర్స్ ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ డే ఒక 3-4 అవర్స్ ఉంటాం, మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేస్తాం. ఇంక అంత మాత్రానికి ఎందుకు వెళ్ళాలి? అందుకోసమనే ఎందుకు వెళ్ళాలి, అదేదో ఇక్కడ రెస్ట్ తీసుకుందామని ఉన్నాను గైస్. ఓకేనా, బాయ్. మరి ఇంకొకది ఏదన్నా ఒక నెక్స్ట్ వీడియో తీస్తాను లాంగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. ఎందుకంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినప్పుడు అయితే ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఎందుకో తెలియట్లేదు. ఓకేనా గైస్, బాయ్ మరి.